రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన సాగిస్తుందని, ప్రశ్నించిన వారిపై తప్పుడు కేసులు బనాయిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ అన్నారు. చిట్టమూరు మండలంలోని గుణపాటిపాలెం గ్రామంలో జరిగిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. చిట్టమూరు మండలంలోని గుణపాటిపాలెం గ్రామంలో వైకాపా మండల అధ్యక్షుడు సన్నారెడ్డి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ మరియు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మేరుగ మురళీధర్ హాజరయ్యారు. ఆయనకు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు, కరపత్రాలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ మేరుగ మురళీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో అధికార పార్టీ రాక్షస పాలన చేస్తుందన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. వైకాపా హయాంలో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలన్నీ అమలు చేశారని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ ఇంటింటికి వెళ్లి కూటమి వ్యతిరేక పాలనపై ప్రజలకు వివరించాలని కోరారు. చేస్తే చిన్నగా పైసలు కూడా కొద్దిగా 50-50 పైసల రూపాయలు అటు ఇటుగా సర్దుబాట్లు వస్తుంటాయి. అది చేసిన దానికే గగ్గోలు పెట్టారు. ఈ రోజు వందలాది నుంచి వేలాది రూపాయలు కరెంటు బిల్లు కట్టే పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చిందంటే ఎంత మోసపూరితమైనటువంటి ప్రభుత్వం అనేది అర్థం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఓదరగొట్టే మహిళలకి అంతా ఉచిత గ్యాస్ 3 ఇచ్చేస్తున్నాను, దీపం నేనే పెట్టాను, ఈ రోజు అందరికి ఇస్తున్నానని ఉచితం 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 అని మాట్లాడారు. ఎక్కడ ఉచితం అర్థం అంటే సన్నాయిలు నొక్కి 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 సన్నాయి నొక్కులు నొక్కి నొక్కి లాస్ట్ లో ఒక్క సిలిండర్ ఇచ్చారు. అది కూడా ఎంత మందికి ఇచ్చారని ఎవరికి అర్థం కాదు. ముందుగా మీరు కట్టండి, తర్వాత మీ అకౌంట్ లో వేస్తామని మాట్లాడుతున్నారు. ఒకటి కూడా క్లారిటీ లేదు, అన్ని మోసాలు. మరి పెన్షన్ చూస్తే కటింగ్లు పెట్టారు, ఇస్తున్నాం సూపర్ 6 లో మొదటి భాగంగా. అదే రకంగా మహిళలకి మరి గ్యాస్ ఇస్తానంటే అది సన్నాయి నొక్కులు నొక్కి క్లారిటీగా ఇవ్వడం లేదు. మూడవది ఆడబిడ్డ నిధులంటే రాష్ట్రాన్ని అమ్మేయాలని మాట్లాడుతున్నారు. లేదు, అయిపోయింది, ఇంకేం లేదు, అన్ని ఇచ్చేసినట్టుగా మరి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే మాట్లాడు. అత్యంత దౌర్భాగ్యం ఏంటంటే నిరుద్యోగం 2014 నుంచి బాబు వస్తే జాబ్ వస్తుంది, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పి విపరీతంగా యువతనంతా అట్రాక్ట్ చేశారు. ఒకవేళ ఉద్యోగాలు ఇవ్వకపోతే 3000 రూపాయలు మీకు నిరుద్యోగ భృతి కింద మీరు ఇబ్బంది పడకుండా 3000 రూపాయలు ప్రభుత్వమే మీకు ఇస్తుందని 2014 నుంచి చెప్పారు. ఎక్కడైనా కనబడుతుందా? నిరుద్యోగులు ఆశపడుతున్నారు, ఏదో జోబి ఖర్చుల కన్నా వస్తాయిలే అని మాట్లాడుకుంటున్నారు. ఈరోజు వాళ్ళకి 3000 లెక్కన 12 నెలలకి. ఇంకా మరికొందరు నాయకులు మాట్లాడారు. మధ్యలో అటు ఇటు ఉన్న కొంతమంది ప్రజలు వాళ్ళు ఆ సమయానికి ఎలక్షన్లు వచ్చే సమయానికి ఎటు 10 మంది గొర్రెలు దాట అన్నట్టుగా 10 మంది అబ్బాయి ఈసారి అదే గెలుస్తుంది ఆ పార్టీ గెలుస్తుంది అంటే అట్నే మళ్ళీపోయే ఛాన్స్ ఒక 20% ఓటర్లకు ఉన్నది. మనం ఆ 20% ఓటర్లకి చెప్పాలి, ఏది తెలుగుదేశం టెర్రరిస్టులు వాళ్ళు మారరు, వాళ్ళు వదిలేండి. మనకు కావాల్సింది ఆ 20%. ఆల్రెడీ వైఎస్ఆర్సీపీకి ఉంది. మనకు కావాల్సింది 20%. ఆ 20% గాను మనం ఫోకస్ చేస్తే ప్రతి పల్లెలో రాష్ట్ర వ్యాప్తంగా 20% మన ఊళ్ళో కూడా ఉంటారు అటువంటి వాళ్ళు. ఈ కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, చిప్పల వెంకటయ్య, కామిరెడ్డి కస్తూరి రెడ్డి, దేవారెడ్డి సుధాకర్ రెడ్డి, లోకేష్ రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.